దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ గాయకుడు గురు రాంధావాకు చెందిన ఫిట్నెస్ సెంటర్ ఫ్రాంచైజీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. పశ్చిమ బిహార్ ప్రాంతంలోని 24HS ఫిట్నెస్ జిమ్ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగకపోవడం ఊరటనిచ్చే విషయం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్నోయ్ ముఠా పేరిట సోషల్ మీడియాలో పోస్టులు వెలుగులోకి వచ్చాయి. గురు రంధావా నటుడు సల్మాన్ ఖాన్ కు దగ్గరవుతున్నందుకే ఈ దాడి చేసినట్లు అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఢిల్లీలోని ఫిట్నెస్ సెంటర్ పై కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేసినటువంటి ఈ రోజు ఒక జిమ్ సెంటర్ పై చేసినటువంటి కాల్పులు ఏవైతున్నాయో కాల్పులు ఒక్కసారిగా ఢిల్లీ మొత్తం కూడా దద్దరిల్లిందని చెప్పాలి. సో సల్మాన్ ఖాన్ కు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని టార్గెట్ గా చేసుకున్నారు. సో గురు రాంధవా ఢిల్లీ జిమ్ ను లక్ష్యంగా చేసుకున్నారు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. సో దీంట్లో ఢిల్లీ శివార్లో ఉన్నటువంటి ప్రముఖ గాయకుడు ఎవరైతే గురు రాంధవ్ ఉన్నారో గురు రాంధవ్ చెందినటువంటి ఫిట్నెస్ సెంటర్ ఇది. సో అందులో అంటే చాలా ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీలో భాగంగా ఇదొక ఫిట్నెస్ సెంటర్ అని చెప్పాలి. సో దీంట్లో రాత్రి కాల్పులు జరిగాయి. ఈ కాల్పులకు తామే బాధ్యులం అంటూ కూడా బిష్నోయ్ ముఠా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. అయితే పోలీసులు ఇంకా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పోస్టులను దాని ఇంకా వాటిపైన విచారణ మాత్రం చేస్తున్నారు.